నన్ను కాదలకు జ్యోతి, నాకు నువ్వు కావాలి జ్యోతి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను జ్యోతి. ప్లీజ్ జ్యోతి, జ్యోతి, జ్యోతి ప్లీజ్. జ్యోతి ఎందుకు ఇలా దూరంగా వెళ్ళిపోతున్నా? తప్పు జరుగుతుంది. జరిగితే ఏ దూరంగా వెళ్ళు ప్లీజ్, ప్లీజ్. స్నేహితుల్లా కలిసి ప్రేమికుల్లా దగ్గరయ్యో. మన శరీరాలు ఏకమైతే మన బంధం శాశ్వతం. ఈ ఒక్కసారి లేదంటే నువ్వు నన్ను నమ్మనట్లే. నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు నువ్వు కావాలి ప్లీజ్ జ్యోతి, ప్లీజ్. ఎంత బ్రతిమిలాడినా కాళ్ళ మీద పడ్డా నన్ను నువ్వు నమ్మలేదు. ఆడదాన్ని నమ్మించలేని నా చదువు, సంస్కారం, మంచితనం ఎందుకు? కామంలో భూతి లేదు, కామం దైవ స్వరూపం. అందుకే దేవాలయంపై భూతి బొమ్మలు చెక్కారని చెప్పిన అర్థం చేసుకోలేని మనిషిని నమ్మినందుకు నన్ను నేను శిక్షించుకోవాలి. ఏమిటి పిచ్చి? నీ పిచ్చి, నీ పిచ్చి. నేను నిన్ను నమ్మాను, నువ్వు నన్ను నమ్మలేదు. అందుకే నేను చచ్చిపోతాను. ఐ వాంట్ టు డై. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఐ వాంట్ టు డై. నో 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 నో. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు జ్యోతి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను జ్యోతి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను జ్యోతి. నీకోసం నా ఆశయాలను చంపుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు. చూసావా, నా కారు నెంబర్ కూడా 41. అంటే 4 వేదాలు, 4 దిక్కులు. వాటి సాక్షిగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. రేపొద్దున మా అమ్మా నాన్నను తీసుకుని మీ ఇంటికి వస్తాను. నేను రాకపోతే దాని కారణం నేను కాదు, నా చావు. పద. అతను ఎప్పుడు వస్తానన్నాడు? 10ంటికి వస్తానని చెప్పారు నాన్న. ఏమ్మా, అతను తప్పకుండా వస్తాడా? మాట తప్పే మనిషి కాదు నాన్న, తప్పకుండా వస్తారు. అమ్మా, కన్న బిడ్డని అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. నిజం చెప్తావా? అమ్మా,
ఆ రాత్రి మీరిద్దరూ దిద్దుకోలేని తప్పు జరిగిపోయిందమ్మా. ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా నమ్మావమ్మా? కూటికి గతి లేని వాడి కూతురు చెడిపోతే కుక్కలు కూడా చీదరించుకుంటాయే. రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. నేను రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. నేను రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. లేదు, ఆయన నన్ను మోసం చెయ్యరు నాన్న. మోసం చెయ్యరు, మోసం చెయ్యరు. అవకాశం వస్తే మగవాడు మోసమే చేస్తాడమ్మా. లేదు, ఆయన ఈ రోజు రాకపోతే రేపైనా వస్తారు, ఏ క్షణంలోనైనా వస్తారు. ఆ నమ్మకం నాకుందమ్మా, ఆ నమ్మకం నాకుంది. సీత, దానిది ఆశ, మనది అనుభవం. దాని నమ్మకం నిజం కావాలని కోరుకోవటం తప్ప మనమేమీ చెయ్యలేము. పూజారి గారు, పూజారి గారు, ఏమిటమ్మా? బోసుబాబు ఇక్కడికి వచ్చారా? అతను ఇప్పుడు ఇక్కడికి రావడం లేదమ్మా. అయినా అతని అవసరం ఇప్పుడేమొచ్చింది? ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఎలా వచ్చారు? రామయ్య, పొద్దునుంచి నువ్వే ఉన్నావా? నేనే ఉన్నాను. ఇవాళ బోసుబాబు గారు ఏమైనా వచ్చారా? అసలు ఈ మధ్య ఆయన ఇక్కడికి రావట్లేదు. ఓడబడితే వాడితో ఒళ్ళుపై తెలియకుండా తిరగడం, ఆ తర్వాత కడుపు కాలు వస్తే రోడ్లంతా వెతకడం. ఊరుకో ఊరుకో. కాబోయే వధూవరులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మన మహిళా సంక్షేమ మంత్రి శ్రీమతి భారతీదేవి గారి ఆధ్వర్యంలో ఈ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. శ్రీమతి భారతీదేవి గారు ఎన్నో పెళ్లిళ్ళు చేశారు. కట్నాలు లేకుండా, కులం మతం చూడకుండా జరుగుతున్న ఈ పెళ్లిళ్ళు ఎంతో ఆదర్శమైనవి. అది మీరు అర్థం చేసుకుని ఆదర్శమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులైన మంత్రి శ్రీమతి భారతీదేవి గారు వేదికను అలంకరిస్తారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిని భారతీదేవి గారిని వారి విలువైన సందేశాన్ని అందించవలసింది కోరుతున్నాను. నాయకుల ముందున్న మైకులు పనిచేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ మైండ్లు పనిచేస్తే దేశం బాగుపడుతుంది. నా శరీరంలో ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు మహిళల సంక్షేమం కోసం పాటుపడతానని హామీ ఇస్తూ ఇక వివాహాల కార్యక్రమం ప్రారంభించవచ్చని మనవి చేస్తున్నాను. ఈ ప్రమాణం చేసి అందరు తాళి కట్టండి. దంపతులు మేమిద్దరం కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసి ఉంటాం. ఇప్పుడు తాళి కట్టండి. కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాన్ శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మీరందరూ ఆదర్శ దంపతులు కావాలి. ఆడదాని కష్టాలు ఒక ఆడదానికి అర్థం అవుతాయి. ఆడది ఆదుకుంటుంది.
పురుష అహంకారం రాజ్యం చేస్తున్న ఈ రోజుల్లో ఏ ఆడదానికైనా కష్టం కలిగితే నా ఇంటి తలుపు తట్టండి. ఏ క్షణంలోనైనా ఆదుకోవడానికి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మా భారతీదేవి గారు, మీరిప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ నాకు ఊపిరి పోసాయమ్మా. ఎవరో కుర్రాడు మాయ మాటలు చెప్పి నా కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేశాడమ్మా. అతను ఎవరో మీకు తెలుసా? తెలీదమ్మా. పేరు మాత్రం బోసుబాబు అని చెప్పాడట. ఆడదాన్ని మోసం చేసేవాడికి అడ్రస్ ఉండదు, ఉన్నా చెప్పడు. నేను మాటల దాన్ని కాదు, చేతుల దాన్ని. ఐజీ గారితో చెప్పి వాడి ఆచూకీ తీస్తాను. నీ బాధ నా బాధగా చేసుకుంటాను. అదే కారు, ఈ కారే, ఇదే కారు, ఈ కారే. ఇది అమ్మగారి కారమ్మా. కావచ్చు, కానీ ఈ కారులోనే బాబు నేను తిరిగాం. అదిగో 4 నెంబరు. ఆ నెంబర్ అర్థం కూడా బాబే చెప్పారు. 4 4 దిక్కులు, 4 వేదాలని చెప్పారు. ఈ కారులోనే నన్ను గెస్ట్ హౌస్ కి ఇదిగో తీసుకెళ్ళి చూడమ్మా, ఈ కారు నేను తప్ప వేరెవరు వాడరు. అయినా 4 ఉన్న కారు ఇది ఒకటేనా? ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈ నంబర్లో ఎన్ని కార్లు ఉన్నాయో కనుక్కోండి. ఒకవేళ మీకు తెలియకుండా మీ అబ్బాయి కారు వాడిండొచ్చేమో. అంటే మీ ఉద్దేశం మా వాడు ఈ కారులో వచ్చి ఈ అమ్మాయిని? నో, నేను చెప్పేది అబద్ధం కాదు. నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పలేదు. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? రేపు మా ఇంటికి రండి. నీకు అన్యాయం చేసింది నా కొడుకే అయితే నీకు తప్పకుండా న్యాయం చేస్తాను. అబ్బో అబ్బో రామచంద్రరావు, అప్పుడే మంత్రి గారు వియంగడి కళ్ళు వచ్చేసాయే. ఆహా ఆహా. అంతలా పొగడకండి, వారికి దిష్టి తగులుతుంది. ఇష్టేమిటి చెల్లెమ్మా, అదృష్టం అయితేను. రారా దండం పెట్టు, ఈ పళ్ళు ఉంచుండే. ఇదంతా ఏమిటయ్యా? మంత్రి గారితో చెప్పి మా వాడికి ఉద్యోగం ఇచ్చావంటే నీ రుణం ఉంచుకోను. అబ్బే, ఈ విషయంలో నేనేం సహాయం చేయలేదు. ఇదిగో మంత్రి గారి వియ్యం కూడా అయి ఉండి మొహమాట పడకు. సంపాదించుకునేందుకు మంచి అవకాశం. హైదరాబాదులో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో చెప్తాను, లాగించేయి. వద్దయ్యా, వద్దు. జనం డబ్బు తింటే ఆ ఉసురు నా కూతురికి, దాని కాపురానికి కొడుతుంది. అంతా నీ పిచ్చిగానే. ఆ మాటకొస్తే మంత్రుల కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బావలు, అక్కలు ఆంధ్రప్రదేశ్ అని సగం తినేశారు. మిగతా సగం నీకు వదిలేశారు. మడిగట్టుకుంటే మంచివాడని ఎవ్వరూ అంగీకరించరు. అది విషయం. అబ్బో ఆగండిరా, ఆగండి. అసలు నాకు కాబోయే అల్లుడు ఆ మంత్రి గారి కొడుకు అవునో కాదో నాకే తెలీదు. మీ నోటి చలవ వల్ల మంత్రి గారి కొడుకే నా అల్లుడయ్యాడనుకో.